హాయ్ అండి. ఈరోజు నాకు ఎగ్ బజ్జీ తినాలనిపించింది. అందుకే ఎగ్ బజ్జీ రెడీ చేశానండి నా కోసం. సో దానికోసం నేను ఒక 2 ఎగ్స్ అయితే బాయిల్ చేసి పొట్టు తీసాను. నీట్గా పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ ఎగ్స్ని ఒక 4 పీసెస్గా కట్ చేసుకుందాము. సో చిన్నగా కట్ చేసుకోవాలి. దానికోసం పిండిని కలుపుతున్నాను అండి. శనగపిండి తీసుకున్నాను. శనగపిండి కొంచెం తీసుకొని దాంట్లో కొంచెం కారం, ఉప్పు, కొంచెం వంట సోడా కూడా వేసుకున్నానండి. సో మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. సో ఇలా చిక్కగా కలుపుకోవాలండి. దానికోసం బాండీ పెట్టి ఆయిల్ వేడి చేశాను. ఇప్పుడు ఆ ఎగ్స్ని ఆ పిండిలో డిప్ చేసి ఆయిల్ కాగాక చూసారు కదా, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు వేసేసుకుందామండి ఒక్కొక్కటిగా. సో ఇవి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. మరి మంట హైలో ఉన్నా కానీ ఎక్కువగా కాలిపోతాయండి. చూసారు కదా, ఇలా కాలాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసేసుకుంటే సరిపోతుందండి. సో వీటిని కూడా ఆనియన్స్తో సర్వ్ చేసుకోవచ్చండి.